హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినపు వాగ్దానము ఆదికాండము 43వ అధ్యాయము 23వ వచనం. మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మనం గమనించినట్లయితే మన దేవుడు మనకు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడనేది మనం గమనించలేము, కానీ దేవుడు మనకి ఇచ్చేది అత్యున్నతమైనది. ఒకసారి గమనించినట్లయితే ఒక ముసలావిడ తనకు ఆకలి వేయుచున్నది, ఏం చేయాలో తెలియక ఇగో ఈ పక్కన ఒక తోట యజమాని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే కొన్ని ఫలములు ఇస్తాడు కాబట్టి నేను తిని తృప్తి పొందదని అనుకుని ఆవిడ ఒక గంప తీసుకుని వెళ్ళి ఆ తోట యజమానిని అడిగింది. ఏమని అంటే, అయ్యా నాకు కొంచెం కాయలు ఇస్తావా, నేను తింటాను, నాకు కొంచెం బాగా ఆకలిగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను ఏమీ చేయలేకపోతున్నానంటే, సరేనమ్మా అని ఆయన ఆ సంచి తీసుకుని ఆ తోటలోనికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన చాలాసేపటి కూడా రాకపోయిన పరిస్థితుల్లో ఆవిడ అనుకుంటుంది ఏమనయ్యా అంటే, ఇదిగో ఈ తట్ట కావాలి అని అడిగితే నేను ఇచ్చేసేదాన్ని కదా, అట్లా కాకుండా నా తట్ట తీసుకుని తోటలోకి వెళ్ళాడు, ఇంకా బయటికి రావట్లేదు, ఇదిగో నాకు ఆకలిస్తుందని చెప్పాను కదా, అయినా కానీ ఈ మనిషి అంటే ఎట్లా చేస్తున్నాడని ఆయన మీద సనగసాగింది, గొనగసాగింది. ఇంకాసేపు చూద్దాంలే అని ఆవిడ వేచి చూస్తున్నప్పుడు ఆయన ఆ గంపను తీసుకొని దాని నిండా మంచి ఫలాలను తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు ఆవిడ అడిగింది, ఏంటయ్యా ఎంతసేపు ఉన్నాం, ఇదిగో నువ్వు నా సంచెత్తుకుపోయావని అనుకుంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అమ్మా మా తోటలో మంచి మంచి ఫలాలు ఉన్నాయి, రకరకాలైన ఫలాలు ఉన్నాయి, నీకు అవన్నీ ఇవ్వాలని అవన్నీ ఒకటే చోట లేవు, ఎక్కడెక్కడో ఉన్నాయి, అన్ని తోటలకు వెళ్ళి అన్ని చోట్ల మంచి అన్ని ఏరుకుని మంచి అన్ని కోసుకుని నేను మీకోసం తీసుకుని వచ్చాను అన్నాడు. అంటే మన దేవుడు కూడా మనం అడుగువే కొంచెమే కానీ దేవుడు మనకి ఇచ్చేది సమృద్ధి, మనము కోరుకునేది కొంచెమే కానీ దేవుడు మనకి ఇచ్చేది మహాభివృద్ధి. మనం అదే గమనించాలి. మన దేవుడు అడిగిన వాటికంటేను, మన దేవుడు ఊహించిన వాటికంటేను అత్యధికముగా దయచేయగలిగిన వాడు. హల్లెలూయా.